ఇవ్వకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద తన బినామీల పేరు మీద ఉన్నటువంటి భవనం కాదు ఇది. గుడివాడ అమర్ పేరు మీద ఉన్నటువంటి మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి యొక్క అక్రమ నిర్మాణం ఏ విధంగా చేపట్టాడు. దరఖాస్తు 9 ఫిబ్రవరి 2021లో వాళ్ళ ఎల్టీపీతో దరఖాస్తు చేసుకుని కేవలం 10,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఒక్కటే కట్టాడు గుడివాడ అమర్. గుడివాడ అమర్నాథ్ 3 ఫిబ్రవరి 2021 10,000 రూపాయలు మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించి ఇప్పటికీ కూడా బిఏ నంబర్ 1086/B/Z5/MDI/2021 ఏదైతే పి రమేష్ అనేటువంటి ఎల్టీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎల్టీపీ ప్లాన్ పెట్టినటువంటి లైసెన్స్డ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వేర్ లాగిన్లో 1236 రోజుల 12 గంటల 35 నిమిషాలు ఈ నిమిషం వరకు ఇంకా ఆయన లాగిన్లోనే ఉంది. కనీసం గుడివాడ అమరు బిల్డింగ్లు కట్టాల్సినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థకి బిల్డింగ్ ఫీజులు కట్టలేదు సరికదా. 5 అంతస్తుల భవనం నేషనల్ హైవే కానుకొని అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్య ప్రజలు ఎవరైనా చిన్న గుడిసె ఇల్లు కట్టుకోవాలంటే రేకుల షెడ్ వేసుకోవాలనుకుంటే ప్లాన్ పెట్టందే, ప్లాన్ ఆమోదించందే, ఫీజులు కట్టందే ఊరుకోనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ గారు ఉక్కు పాదం మోపు మరి వాటిని డెమాలిష్ చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి ఆనాడు గుడివాడ అమర్కి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఏనా ప్రత్యేక జీవో ఉందా? వైసీపీ కార్యాలయాలకి మహావిశాఖ నగరపాలక సంస్థకి భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించకూడదని చెప్పి ఎక్కడైనా చట్టం ఉందా? అంటే సామాన్య ప్రజలు పన్నుల రూపంలోని బిల్డింగ్ నిర్మాణాలు చేపడితే ఫీజులు కట్టాల్సి లక్షల రూపాయలు. చిన్న 2 అడుగులు ఆక్రమించాలని చెప్పి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి బిల్డింగ్ పూర్తి అనుమతులున్నా 2 అడుగులు ఆక్రమించాలని చెప్పి బిల్డింగ్ ని కూలగోసినటువంటి వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి అక్రమంగా ఉందని చెప్పి నోటీసులు అందించినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ సభాపతి చింతకాల అయ్యన్ పాత్రుడు గారు ఆయన గోడ 2 అడుగులు కట్టారని చెప్పి ఆక్రమించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గోడను కూలగొట్టి సాక్షాత్తు పీలా గోవింద్ సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారకా నగర్ లో బఫర్ జోన్ లో బిల్డింగ్ ఉందని చెప్పి ఆ నిర్మాణం కూలగొట్టడం మరి ఏ విధంగా మనం ఆలోచించాలి? వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. ఇక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టి సామాన్యులు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవడం డబ్బులు లక్షల రూపాయలు కట్టి తీసుకుంటేనే అక్రమ బిల్డింగ్లు అని చెప్పి కూలగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు మరి గుడివాడ అమర్ విషయంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణం కట్టినా గాని నిమ్మక నీరెత్తినట్టు ఎలా ఉన్నారు? అసలు ఇక్కడ 33 అడుగులు ఇటుపక్క వెనక్కి వెళ్తే ఇక్కడ బిల్డింగ్ కనీసం 3 అడుగులు కూడా విడిచిపెట్టలేదు. 33 అడుగులు వెనక్కి వెళ్ళాలి. చట్టివానిపాలెంకి వెళ్ళేటువంటి రోడ్డుకి ఇక్కడ కనీసం 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి. ఇది గుడివాడ అమర్ యొక్క వైసీపీ గాజువాక కార్యాలయం. ఇది 5 ఫ్లోర్లు, సెల్లార్ కాకుండా 5 ఫ్లోర్లు అక్రమంగా గుడివాడ అమర్ నిర్మించాడు. జీవీఎంసీ అధికారులు ఎందుకు ముద్దరిద్దరులో ఉన్నారు? ఎందుకు మౌనం దాల్చారు? అంటే మంత్రికో న్యాయం, అధికారులు ఉన్న మంత్రికి, వైసీపీ నేతలకి, సామాన్య ప్రజలకో న్యాయమా? ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ నిర్మాణం చట్టివానిపాలెంలో జీవీఎంసీ వార్డు నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి
ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఏదైతే ఉందో ఆ వేదికలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ అక్రమ నిర్మాణానికి ప్రోత్సహించి వీళ్ళు మేల్కొని ఉన్నారో వాళ్ళతో సైతం అక్రమ నిర్మాణాలపైన పూర్తి స్థాయిలో గుడివాడ అమర్ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా గుడివాడ అమర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు తీస్తాం. గుడివాడ అమర్ యొక్క అవినీతి అక్రమాలకి బయట పెట్టి తాళ తీస్తాం. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ ని తాకనివ్వనటువంటి ఈ వైసీపీ దొంగలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వీళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టి ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని ఏదైతే దోచుకున్నారో ఆ దోపిడీ అంతటిని కూడా కక్కించి చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని చెప్పి తెలియజేస్తున్నాం.